వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను చిత్ర బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఎమ్మెల్యే ఆనం వెంకటగిరిలో అవార్డుల ప్రధానోత్సవం కొత్తపేటలో పారిశుద్ధ్య సిబ్బంది దీక్ష పారిశుద్ధ్య కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తామన్న ప్రభుత్వ విప్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలంటూ హితవు ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కోరారు మండల కార్యాలయంలో ఎంపీపీ తనుజారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు ప్రజలకు మెరుగ్గా సేవలు అందించిన వారిని ప్రోత్సహించడానికే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు కార్యక్రమంలో ఎంపీడీఓ కోవి వెంకటేశ్వరరావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ దొంతు శారద మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ జెడ్పీటీసీ కోల వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు సర్పంచులు సచివాలయ సిబ్బంది కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈనాడు ప్రభుత్వం నుంచి ఈ నూతన వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ నూతన వ్యవస్థలో వచ్చినటువంటి యువతకు మరింత ప్రోత్సాహం కల్పించడానికి ఈనాడు ఒక అవార్డు సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను మనం చేసినటువంటి సేవలకు గుర్తింపు లేదు గుర్తింపు రాదు ఏమో తరుణంలో 68 మంది ఈరోజు అవార్డులు ప్రదానం చేయబోతున్నాం సేవా మిత్రకి ఇచ్చే సోమసానికొండ తిరుమల శెట్టి పుష్ప పార్వలు పారిశుద్ధ్య కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్ చిర్ల చెప్పారు కోనసీమ జిల్లా కొత్తపేట పంచాయతీలో పారిశుద్ధ్య సిబ్బందికి 2 నెలలుగా జీతాలు అందడం లేదు దీంతో వారంతా కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్ వద్ద 3 రోజులుగా దీక్ష చేస్తున్నారు ఈ నేపథ్యంలో వారిని ప్రభుత్వ విప్ పరామర్శించారు 4 రోజుల్లో వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు లేడీస్ని రాయని అంటున్నారు సార్ మీరు ఎవరైతే మేము 3 4 ఉన్నారో ఇప్పుడు వాళ్ళు 2 days టైం ఏమంటారు రండి జీవో గారు కూడా ఈ వెర్షన్ విన్నాను కదా ఆయన వెర్షన్ కూడా వినాలి కదా అంచేత ఒక వెర్షన్ విని కోర్టుకి వెళ్ళి 2 వైపుల వెర్షన్ విని చెప్తారు తప్ప వైపు చెప్పలేదు అంచేత మీ గౌరవం పాడైతే నేను మిమ్మల్ని అవమానిస్తే నన్ను అవమానించండి అలాగే తీసుకుంటాను ఇంకేదంటే ఊరు బాగుంటుందంటే మీ ఊరు బాగుంటుందంటే ముందు మీరు బాగుంటుంది ఇంకేత మిమ్మల్ని ఆ రకంగా ఎవరి కింద ఆ రకమైన మాటలు పడే విధంగా మేము కూడా యాక్సెప్ట్ చేయం అవుతుంది ఆయన కూడా పిలుస్తాను ఈఓపీఆర్డీని పిలుస్తాను పిలిచే మిమ్మల్ని కూడా పిలిచి దాన్ని ఎదురుకుండా సార్ట్అవుట్ చేసే కార్యక్రమం అది ఏమో మీ గౌరవానికి లోటు ఉండదు జనవరి ముగిస్తే 4 రోజులు నాకు టైం నమ్ముకోండి 4 రోజులు నాకు టైం ఉంటే మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత నాది మీకు చెప్తున్నాను మీరు దాన్ని గౌరవించేటట్టయితే మీరు దీన్ని విరమించండి మేము ఇచ్చాము కూడా అందరూ 18,000 ఇస్తారండి చెప్పారు దాన్ని 4 రోజులు టైం అడిగారు
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం అయ్యింది. రహమత్ నగర్ అవుట్ పోస్ట్ సమీపంలో ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని కోరారు. శ్రీరామనవమి సమయంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, డిఐ రమేష్, ఎస్ఐ పోలీస్ బృందం పాల్గొన్నారు. सर 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 खुशी की बात है, साथ भी यहाँ आ गए। ऐसा दिन चल रहा उससे चले जाना ईदों को कोई जज्बात नहीं आना, कोई तो प्रॉब्लम है तो वहीं खत्म कर लेना अपन। जब बोल तो हर एक आदमी अदरक लहसुन सब खाते रहता, गुस्सा आ जाता आदमी को। एक बार रोजा में रहते जाकर छोटा एक्सीडेंट होता तो वो रहता समझ लेके। सो अपन के आदमी हिंदू भाई आए सो भाई मिलकर अपन कोई प्रॉब्लम जुबली बोले तो वो नाम अपन कंटिन्यू करना। इसलिए प्लेस ऑफ पीसफुल, अरे बहुत पब्लिक रहता है, कुछ भी नहीं होता वहाँ पर, बहुत अच्छे समझ लेंगे नाम है उसको कंटिन्यू करना। मेरा एक ही आपके सबसे मैं वादा लेना चाहता हूँ, సంటికి ఎక్కడంటే కట్టకుండా సిస్టమేటిక్గా కట్టుకోండి. అదేగా మన తమ్ముడు అడుగుతున్నాడు సార్ నెక్స్ట్ హనుమాన్ జయంతి వస్తుంది కదా, అది పై నుండి వస్తుంటాయి. ఎవరికి కష్టపెట్టాలని 4 నెలలు ఖర్చు పెట్టుకోవాలని ఎవరికి ఉండదు. ఏంటంటే పండుగ పండుగ వాతావరణం ఉండాలి. పండుగ రోజు మనము పండుగ ఏంటి సంతోషానికి చిహ్నం. ఆ సంతోషం రోజు వాంతులతో గొడవెట్టుకొని ఆ దుఃఖం పడకుండా వస్తున్నారు. మీరు మన్నాన్బాయి ఉన్నాడు, ఈ ఆయన ఎంతో మంది ఎంతో యూనివర్సిటీ చూస్తున్నాడు, ఆయన పిల్లలు ఉంటారు. అంటే మన కల్చర్ అనేది కంటిన్యూ ఉండాలి. ఒక్కసారి ఏంటంటే మనం ఇంకో సంవత్సరం కాదు, నెక్స్ట్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటమాడుతోందంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మండిపడ్డారు. నిత్యావసరాలతో పాటు ఇంధన ధరలను పెంచడం అన్యాయమన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాఘవ ప్లాజా సెంటర్లో సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఆటోను తాళ్లతో లాగారు. తక్షణమే ధరలను తగ్గించాలని కోరారు. పరిస్థితి లేదు, కొనేటువంటి పరిస్థితి ఇవాళ లేదు, జీవనం సాగించేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కార్పొరేట్ శక్తుల మీద ఉన్నటువంటి ప్రేమ ఇవాళ నరేంద్ర మోడీ గారికి సామాన్య ప్రజల మీద లేనటువంటి పరిస్థితి ఉన్నది. అనేక నెలల నుంచి సంవత్సరాల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల మీద మరి ఇంతవరకు నియంత్రణ పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు. అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ దున్నపోతు మీద వానపడ్డ సన్నంగా ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ధరలను అదుపు చేయకుండా మరి సామాన్య ప్రజలు ఎలా జీవిస్తారనే ఆలోచన కూడా, ఇంకిత జ్ఞానం కూడా ఇవాళ ఈ ప్రభుత్వాలకు లేదు. పెరుగుతున్నటువంటి పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలకు సుంకాన్ని తగ్గించుకునే బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఆ రకంగా ఉన్నటువంటి సుంకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా ఈ ఆయిల్ సంస్థలకు సంబంధించినటువంటి జిఎస్టీని తప్పనిసరిగా ప్రభుత్వం పెట్టాలని చెప్పి ఇప్పటికి అనేక సార్లు చెప్పినప్పటికీ పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇది సామాన్యుల మీద భారం పడుతున్నది. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలపైన ఉన్నది. కానీ ఇప్పటికీ ధాన్యానికి సంబంధించి కూడా ఇవాళ రైతులు అనేక పోరాటాలు చేసి అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా మరి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం తప్ప ధాన్యం చేతికి వచ్చిన దాకా కొనుగోలు కేంద్రాలు పెట్టకుంటుండటం, నువ్వు కొనాలని చెప్పుకోవటం, రైతులను బజార్లో పడేసి ఆత్మహత్య చేసుకునేటువంటి దుస్థితి వాళ్ళ కొనసాగిస్తున్నటువంటి ఈ 2 ప్రభుత్వాలు కూడా మరి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాయి. తక్షణం ఈ 2 ప్రభుత్వాలు మరి అలాంటి ఆలోచనలు మాని రైతుల మేలుగోరేటువంటి ప్రభుత్వాలైతే, పేద ప్రజల మేలుగోరేటువంటి ప్రభుత్వాలైతే తక్షణం ఆలోచన చేసి మరి ధాన్యాన్ని
కొనుగోలు సెంటర్లు పెట్టి ధాన్యాన్ని కొనాలి. ఈ పెట్రోల్ డీజిల్ ధరలని వెంటనే తగ్గించాలి. వారికి ఇచ్చేటువంటి మరి సుంకాన్ని కూడా తగ్గించుకొని ముందే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటన చేయాలని, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచన చేయాలని సిపిఐ పార్టీ జాతీయ స్థాయిలో మరి ఆందోళన కార్యక్రమాలను పిలిపిటేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇవాళ 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే సూర్యాపేట జిల్లాలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, యూత్ అధ్యక్షుడు నీలం రవి, కౌన్సిలర్ సిఏ గంగాధర్ పాల్గొన్నారు. ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా వెంటనే తెలంగాణ వడ్లను కొనుగోలు చేయాలా. మొన్న గౌరవ మంత్రులు ఢిల్లీ పోయినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన తీరు చూస్తే చాలా సిగ్గుచేటు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని చెప్పడము ఇంతవరకు సమంజసము. ఈ ప్రాంతంలో ఎప్పుడైనా రైతులు చెరువుల కింద, బోర్ల కింద, ఊటబావుల కింద వడ్లు పండించి బియ్యాన్ని అన్నమే తిన్నారు తప్ప నూకలు తిన్న సందర్భాలు లేవు. దేశ చరిత్రలో తెలంగాణ ఈరోజు తలసరి ఆదాయంలో కూడా 2వ ప్లేస్లో ఉన్నది. చిట్ట చివరిగా ఏర్పడ్డ రాష్ట్రము ఈరోజు తలసరి ఆదాయంలో 2వ ప్లేస్లో ఉన్నది. అన్ని రకాలుగా రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇంకా అన్ని వర్గాలను ఆదుకుంటున్న కేసీఆర్ గారిని చూసి ఓర్వలేక, ఈ రాష్ట్రం అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈరోజు కుటిల నీతితో కేసీఆర్ గారిని ఎట్లయితే ఇరికియాలా, కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజల్లో ఏ విధంగా చులకనేయాలని ఆలోచన చేసుడు తప్ప ఇంకా వేరే లేదు. ఇలాంటి కుటిల నీతిని మానుకోవాలా. నీకేదన్నా ఉంటే ఎలక్షన్లు అప్పుడు చూసుకో. కేసీఆర్ గారి మీద కొట్లాడాలంటే తెలంగాణలో ఎలక్షన్ అప్పుడు నువ్వు చూసుకోవాలి. కానీ నిన్ను ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతంలో నుంచి ప్రజలే నిన్ను గెట్టేసే సమయం వచ్చింది. మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. జై తెలంగాణ. జర్నలిస్టులపై దాడులను నియంత్రించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నడుస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంతో నీతి నిజాయితీతో వార్తల కవరేజ్లో కొనసాగుతున్న జర్నలిస్టుపై కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. అనంతరం ఈ విషయమై సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్కు వినతి పత్రం అందించారు. సమావేశంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ దూపాటి శ్యాంబాబు, బాధిత జర్నలిస్టు పర్వతం పరమేష్, జర్నలిస్టులు ఎస్ సురేష్, మాచర్ల వెంకటేష్ పాల్గొన్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ఎటువంటి వేతనాలు, ఎటువంటి రాబడి లేకుండా ప్రభుత్వ సేవ, ప్రజాసేవ చేస్తున్నటువంటి మీడియా జర్నలిస్టుల మీద కొంతమంది ప్రజాప్రతినిధులు అయితే కానీ, నాయకులైతే కానీ, అధికారులైనా కానీ దాడులకు పాల్పడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడక్కడ రాష్ట్రంలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. నిన్ననే సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం కల్లూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆవాసం లక్ష్మీపురంలో ప్రజాజ్యోతి పత్రికలో పనిచేస్తున్నటువంటి పరమేష్ అనేటటువంటి జర్నలిస్టు మీద అదే గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఎంపీటీసీ గారి భర్త అకారణంగా వెళ్ళి జర్నలిస్టు ఆయన మీద పెద్దగా ఆయన నేరాలు చేస్తున్నానో ఘోరాలు చేస్తున్నానేదో రాయలేదు. కానీ ఆయన ఆధ్వర్యంలో ఆ ప్రోగ్రాం జరగలేదు అనే ఒక చిన్న కారణం, అది పెద్దగా ఒక నాయకుడిగా ఎదగాల్సినటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణం కాదది. ఒక చిన్న కారణాన్ని పెట్టి చూపించేసి నలుగురిని తీసుకొని వెళ్ళి దాడి చేశాడని చెప్పేసి కూడా
మాకు దృష్టికి వచ్చింది. ప్రజలు కూడా ఇప్పుడు మా మధ్యలోనే మరి పాల్గొనడం జరిగింది. మా అసోసియేషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా మీరు ప్రతి జర్నలిస్టుకు రక్షణ కల్పించాలని మేము మా అసోసియేషన్ స్థాపించిన కానుండి మేము అడుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ మీరు కొంచెం దాన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి కనపడట్లేదు. కొంచెం పట్టించుకోండి. అదేవిధంగా బ్రదరు మరి పరమేశ్వర్ లాంటి వాళ్ళకి ఎంతోమంది ఇంకా ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి. ఒక జర్నలిస్టుకు రక్షణ లేకపోతే సభ్య సమాజం అనేది తలదించుకునేటటువంటి పరిస్థితి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నడుచుకుంటూ ఉన్నటువంటి జర్నలిస్టుకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఎమ్మెల్యే ఆనం. వెంకటగిరిలో అవార్డుల ప్రధానోత్సవం. కొత్తపేటలో పారిశుద్ధ్య సిబ్బంది దీక్ష. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తామన్న ప్రభుత్వ విప్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం. పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలంటూ హితవు. ఇవే బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.